హోమ్ గ్రౌండ్ లో హ్యాట్రిక్ విజయాలు సన్ రైజర్స్ కు తిరుగులేని ఉత్సాహాన్నిచ్చాయి. అదే జోస్తో బయటి వేదికల్లో సైతం జైత్ర యాత్ర మొదలుపెట్టింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది. 229 పరుగుల టార్గెట్ ను చేస్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ కు ఇది రెండో అత్యధిక ఛేదన. అభిషేక్ శర్మతో పాటు ఇషాన్ కిషన్ విధ్వంసంతో హైదరాబాద్ అలవోకగా గెలుపును అందుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఎస్హెచ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ కమిన్స్ తిరిగి వచ్చాడు. అయితే రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ దూకుడుగా ఆడారు. జైస్వాల్ 10 పరుగులకే అవుట్ అయినా వైభవ్ మాత్రం రెచ్చిపోయాడు. తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ విధ్వంసం సృష్టించాడు. మరోసారి 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తరువాత మరింత దూకుడుగా ఆడడంతో రాజస్థాన్ స్కోర్ బోర్డ్ టాప్ కేర్ లో కొనసాగింది. అటు జురెల్ కూడా ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ 112 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేయగా వైభవ్ సూర్యవంశీ కేవలం 35 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. సిక్సర్ తో సెంచరీ కంప్లీట్ చేసుకున్న ఈ చిచ్చర పిడుగు పలు రికార్డులు కూడా నెలకొల్పాడు. ఐపీఎల్లో అత్యధికంగా వేగంగా 50 సిక్సర్లు బాదిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. కేవలం 15 ఇన్నింగ్స్ లోనే అతను ఈ ఫీట్ ను అందుకున్నాడు. అలాగే టీ20 క్రికెట్ లో 1000 రన్స్ చేసిన అతి పిన్న వయస్కుడిగా కూడా రికార్డుకెక్కాడు. ఇక ఐపీఎల్లో పిన్న వయస్సుల్లో ఎక్కువ సార్లు 50+ స్కోర్ సాధించిన ఏకైక ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. తరువాత వికెట్లు పడినా ఫెరీరా ధాటిగా ఆడడంతో రాజస్థాన్ రాయల్స్ 228 పరుగులు చేసింది. చేజింగ్ లో సన్ రైజర్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ హెడ్ 6 పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే ఇక్కడ నుంచి ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ రాజస్థాన్ బౌలర్లను ఆటాడుకున్నాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. అభిషేక్ తన ఫామ్ కంటిన్యూ చేయగా ఇషాన్ కిషన్ కూడా మెరుపులు మెరిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 55 బంతుల్లోనే 132 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ 29 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అభిషేక్ అవుట్ అయినా ఇషాన్ కిషన్ దూకుడు కొనసాగింది. కేవలం 31 బంతుల్లోనే 74 పరుగులు చేశాడు. తరువాత క్లాసన్, నితీష్ రెడ్డి అటాకింగ్ బ్యాటింగ్ తో జట్టును విజయానికి చేరువ చేశారు. చివర్లో అరోరా, అనికేత్ వర్మ సన్ రైజర్స్ విజయాన్ని పూర్తి చేశారు. ఫలితంగా సన్ రైజర్స్ మరో 9 బంతులు మిగిలుండగానే టార్గెట్ అందుకుంది.